అమరావతిలో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో మహిళామణులు సత్తా చాటారు. కీలకమైన పరేడ్లో భళా అనిపించారు. పరేడ్ కమాండర్ సుష్మిత గంభీరంగా చేసిన కవాతు దేశభక్తిని ఉప్పొంగేలా చేసింది. మహిళా అధికారులు, బాలికలు సైతం అమరావతి వేదికగా స్త్రీ శక్తిని చాటారు. చేతిలో కత్తి పట్టుకుని గంభీరంగా కవాతు చేస్తున్న ఈ యువ ఐపీఎస్ ఆర్ సుష్మిత. 2023 బ్యాచ్ కు చెందిన సుష్మిత స్వస్థలం తమిళనాడు. అన్నా యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ లో బిఈ పట్టా పొందారు. సివిల్ సహా ఐపీఎస్ లో ఉత్తమ ప్రతిభ చూపి తొలి పోస్టింగ్ ఏపీలో దక్కించుకున్నారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అమరావతిలో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో మెరుపులా మెరిసిన సుష్మిత లేడీ సింగంలా పరేడ్ ను ముందుండి నడిపించారు. The entire parade is led by parade commander, followed by parade second in command. The first and foremost contingent of today's parade is the brave, courageous and unique Indian Army contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Indian Army contingent is commanded by Nayak Subedar L.K. Prasad. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. ప్రేక్షకులంతా మీ కరతాళ ధ్వనులతో రిపబ్లిక్ డే పరేడ్ లో అద్భుతంగా చేసిన సుష్మితను గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. లోక్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో సుష్మితను ప్రశంసించారు. ఇలాంటి అవకాశం తనకు రావటంపై సుష్మిత ఆనందం వ్యక్తం చేశారు. వేరియస్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ పెట్టినది మూలం ఇప్పుడు వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్. మనం రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ తర్వాత ఆల్ దీస్ ఇయర్స్ గవర్నమెంట్స్ పెట్టిన ఎఫర్ట్కి వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ లైక్ వేరియస్ విమెన్ ఆర్ లీడింగ్ టుడేస్ ఈవెంట్స్. చాలా సంతోషం అండి. యాజ్ ఐ టోల్డ్, ఇట్ ఈస్ అ గ్రేట్ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆనర్ ఫర్ ఆల్ ఆఫ్ us who have participated in this parade. ఇది చూసి all women should be empowered and should take various opportunities and I hope this conveys the message. పరేడ్ లో మహిళా అధికారులు, బాలికలు సత్తా చాటారు. అనార్మడ్ విభాగంలో అంబేద్కర్ గురుకులాల బాలికల దళం ప్రథమ ప్రైజ్ కైవసం చేసుకోగా, విశాఖకు చెందిన ఎన్సీసీ బాలికల దళం రెండో బహుమతి గెలుచుకుని సత్తా చాటారు. బాగా చేయాలని ఎంకరేజ్ చేశారు ఎప్పుడు. అసలు మేము ఎంత ఫస్ట్ ప్లేస్కి వచ్చామంటే మా మేడమ్స్, మా సార్స్ చేసిన పనే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పలేము. మేము కొంతమంది 8th వాళ్ళు ఉన్నాం, కొంతమంది 9th వాళ్ళు ఉన్నాం సార్. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతి సంవత్సరం కప్పు కట్టడం దానికి కారణం మా మేడం సార్, మా సార్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. 10 days ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ రోజు చేస్తే మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్. మళ్ళీ ఇదే పరేడ్ లో నేను ఒక ఐపీఎస్గా ఉండి కమెంట్ చేయాలనిపిస్తుంది సార్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అమరావతిలో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ప్రౌడ్ మూమెంట్గా ఉంది అండ్ మా పేరెంట్స్కి కూడా చాలా ప్రౌడ్గా ఉంది. 10 days క్యాంప్. సో లాస్ట్ 9 days నుంచి మేము చాలా హార్డ్ వర్క్ చేసి అంత కోఆర్డినేషన్ మంచిగా వచ్చి, డ్రిల్ మంచిగా వచ్చి అండ్ చాలా హ్యాపీగా ఉంది. 3-4 years అయింది సార్ లాస్ట్ గర్ల్స్కి వచ్చి. ఈ ఇయర్ వచ్చి మాకు గర్ల్స్కి వచ్చింది. అది కూడా ఫస్ట్ టైం హిస్టారికల్ పరేడ్లో అమరావతిలో జరిగిన దాంట్లో వచ్చింది. మాకు చాలా హ్యాపీ సార్. మేము ఇంత బాగా చేస్తామని అనుకోలేదు. మేము చేసిన హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాం. సెకండ్ అనామడ్ బెస్ట్ కంటిజెంట్ గా ప్రైజ్ తీసుకున్నాము. దానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. యూనిఫామ్ ఉన్న రెస్పెక్ట్ అదంతా వేరే లెవెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 10 రోజుల పాటు రిహార్సల్స్ ను పర్యవేక్షించిన పరేడ్ నోడల్ ఆఫీసర్ రాజ్ కుమారి కవాతు విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. 5 armed and 5 unarmed contingents అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా మార్చ్ పాస్ చేసి మంచి కవాతు ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కమాండెంట్ అండ్ హెస్ టీమ్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి పెరేడ్ సక్సెస్ఫుల్గా జరగడానికి అన్ని డిపార్ట్మెంట్స్తోనూ కూడా కోఆర్డినేషన్ ఈరోజు పెరేడ్ సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించారు. అమరావతిలో మొదటిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లు స్త్రీ శక్తిని చాటాయంటూ సందర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.